ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని. ఓవైపు పాలనాపరమైన బాధ్యతలు, మరోవైపు రాజకీయ సవాళ్లు. క్షణం తీరికలేని ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా ప్రజావారిని తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాల్ని నరేంద్ర మోదీ సద్వినియోగం చేసుకోవడం అందరినీ అబ్బురపరుస్తోంది. తాజాగా ఓ మహిళ ట్వీట్కు ప్రధాని స్పందించిన తీరు అంతర్జాలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ మహిళ ఏమడిగారు, మోదీ ఏం చేశారు? మహాశివరాత్రి నాటి దృశ్యాలివి. తమిళనాడు కోయంబత్తూరు సమీపంలో ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆనాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం వచ్చిన నరేంద్రుడికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ సాదర స్వాగతం పలికారు. ఆదియోగి చిత్రం ముద్రించి ఉన్న ప్రత్యేక సాలువాను ప్రధానికి బహూకరించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు మోదీ ఆ సాలువాను భుజంపైనే వేసుకుని ఉన్నారు. మహాశివరాత్రి నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు వీక్షించారు. ఒక వీక్షకురాలికి మాత్రం ఆదియోగి విగ్రహంతో పాటు మరో ప్రత్యేకత కనిపించింది. ఢిల్లీకి చెందిన శిల్పీ తివారీకి మోదీ వేసుకున్న సాలువా తెగనచ్చేసింది. ఆ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా ప్రపంచంతో పంచుకుంది. నాకు ఆ సాలువా కావాలంటూ సరదాగా ట్వీట్ చేసింది. రోజూ ఎన్నో ట్వీట్లు చేస్తూ ఉండే శిల్పీ తివారీ మోదీ సాలువా సంగతిని అక్కడితో వదిలిపెట్టింది. అయితే మరుసటి రోజున ఆమెకు ఊహించని బహుమతి వచ్చింది. శివరాత్రి రోజున మోదీ వేసుకున్న ఆదియోగి సాలువా ఆమెకు కానుకగా అందింది. తన ట్వీట్కు నేరుగా ప్రధానే స్పందించి తాను ఇష్టపడ్డ సాలువాని పంపించడం శిల్పీ తివారీని, ఆమె కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. సాలువాతో పాటు ఆమె ట్వీట్ స్క్రీన్ షాట్పై స్వయంగా మోదీ సంతకం చేసి పంపారని వెల్లడించింది. समझ ही इतना नहीं आया कि ये हुआ क्या. बहुत सरप्राइज था बिकॉज आप ये सोच ही नहीं सकते ऐसा पीएम जिसके पास कोई टाइम ही, मतलब आप सोचिए कोयम्बटूर जा रहे हैं, नेक्स्ट दिन इम्फाल जा रहे हैं, वक्त मुश्किल से 4 घंटा बीच में है. आप कैसे सोच सकते हैं आदमी कि वो पढ़ेंगे भी. मुझे लगता है कि वो मानते हैं कि लोगों की बात सुनने से ही देश का वो जान पाएंगे. तो उनकी बात है, तो बहुत बड़ी बात है. ऐसे पीएम पहली बार, और हम डायरेक्ट मिल पाए, हम डायरेक्ट बात कर पाए, किसी का माध्यम ना जरूरत हो. इससे बड़ी बात क्या होती है. यहाँ पे ऑफिसर्स तक पहुंचने के लिए आपको माध्यम चाहिए होता है. यहाँ पीएम से आप बात कर रहे हो डायरेक्टली, इससे ज्यादा क्या चाहिए किसी जनता को. ట్విట్టర్ లోకం శిల్పీ తివారీని అభినందించింది. క్షణం తీరిక లేకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజావాణిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారంటూ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించింది. ట్వీట్లకు స్పందించి సాయం అందించడం ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలకు కొత్తేమీ కాదు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న అనేక మంది భారతీయుల గాథల్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకుని వారికి సాయం అందించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సహా మరికొందరు మంత్రులు ఇదే తరహాలో ట్వీట్లకు స్పందించి అవసరంలో ఉన్న వారికి తగిన సాయం చేశారు. తాజాగా ప్రధాని మోదీ స్వయంగా స్పందించి ఓ అభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. చిరు కానుకతోటే ఆ కుటుంబంలో కోటి సంతోషాలు నింపారు.